ఫోన్ ఇప్పితేనే వెంటనే చిలక జోస్యం, తర్వాత టారో రీడింగ్, గవ్వల పంచాంగం, గవ్వల జ్యోతిష్యం, ఆ తర్వాత మనం పాచికలు, మన భీముడు కౌరవులు ఆడుకున్నారు కదా అవి. అలా మరి ఇంక ఇప్పితే ఇంకా అసలు రాశి ఫలాలు మాలాంటి వాళ్ళు నామాలు పెట్టేసుకొని మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిష శాస్త్రాల్లో విభాగాల్లో ఇంకా హస్త సాముద్రికం ఒకటి కొత్తగా బయలుదేరింది. పాతయే ఈ మధ్యన కొత్తగా చెప్తున్నారనమాట. మరి వీటిలన్నిటి ద్వారా మనము న్యూమరాలజీ ఒకటి కలుపుకోవాలి. మళ్ళీ ఇవన్నీ ఎంతవరకు మనిషి జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి? ఇవన్నీ నిజాలేనా? అసలు ఫస్ట్ పాయింట్, మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బట్టలు కట్టుకోవడం రాని మానవుడు, ఆకులు కట్టుకుని మర్మామేయాలను దాచుకునేటటువంటి మానవుడు ఈ రోజున టార్న్ జీన్స్ వేస్తున్నాడు, టీషర్ట్స్ వేస్తున్నాడు. ఆడవాళ్లే ప్యాంట్లు కడుతున్నారు, టీషర్ట్లు వేస్తున్నారు. తప్పేమీ లేదు, ఎదిగిపోవాలంతే అత్యాధునికంగా. అమెరికన్స్తో ఏమరా, అమెరికన్స్ బ్రిటిషర్సేనా, కమాన్ అని వాళ్ళు కూడా మాకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే, మాకు ఆంగ్లో ఇండియన్ టీచర్స్ వచ్చేవారు. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. మాకు కిండర్ గార్డెన్ స్కూల్ ఏంటంటే జాక్ అండ్ జిల్ అని స్కూల్ ఉండేది. దాంట్లో మేము రైల్వే స్కూల్ అనమాట. మా క్వశ్చన్ పేపర్ ఎల్కేజీ లెవెల్లో ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా? బ్రిటిష్ నుంచి వచ్చేది, లండన్ నుంచి వచ్చేది మా క్వశ్చన్ పేపర్. అంటే రైల్వే పాలసీస్ అలా ఉంటాయి. మాకు సీనియర్ డిపిఓ మేడం ప్రమీలా భార్గవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ భార్య, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరు రైల్వేకి. మరి ఈ వీళ్ళంతా కూడా మాకు కరస్పాండెంట్లు అనమాట. సో అటువంటి వాతావరణంలో మనకి అక్కడ మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. మా టీచర్స్ ఎలాగొచ్చేవారు? గౌన్లు వేసుకొచ్చేవారు. బ్రిటిషర్స్ ఆంగ్లో ఇండియన్ సంతానం వాళ్ళు మాకు పాఠాలు చెప్పారు. వాళ్ళ ఇప్పుడు లండన్లోనూ అమెరికాలో మామూలు గౌన్లు వేసుకుంటారు కదా, వాళ్ళని తలదన్నే విధంగా ఇప్పుడు మన భారతీయులు ఆకులు కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు మొత్తం జాతి అంతా కూడా ఈ రోజున వాళ్ళే మతిపోయేలాగా మోస్ట్ ఫ్యాషన్ డిజైన్డ్ డ్రెస్సెస్ వేసి మతులు పోగొడుతున్నారు. అలాగే అరే ఇండియన్సా మీరు, బ్లాక్స్ మీరంతా, మీకు టెక్నాలజీయే రాదు అని మనల్ని చిన్నచూపు చూసినటువంటి మనల్ని ఆర్యభట్ట, సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? అంతరిక్షానికి వెళ్ళిపోయాం. రాకెట్కి ఫ్యూయల్ సప్లై చేసేది ఎవరో తెలుసా? మా తాతయ్య గారు మల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ఆంధ్ర షుగర్స్. గూగుల్ చేసుకొని చూసుకోండి, వస్తుంది. సో ఆయన ఒక రైతుగా మమ్మల్ని ఇలా చేతులు పెట్టుకొని, ఆయన మాకే కాదు తణుకుకి తాతయ్య, ఆంధ్ర బిర్లా అంటారు ఆయన. మరి అటువంటి రాకెట్లు వెళ్ళేటటువంటి ఈ యుగంలో గవల శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, చిలక శాస్త్రం, ఇవన్నీ కూడా నిజాలేనా? పాచికలు నిజాలే, పక్కా నిజాలే, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఎలాగండి? అంటే మనం దుప్పటి కప్పుకొని పడుకోవాలా? మనకు మాత్రం కోట్ల రూపాయలు వచ్చేయాలా? హార్డ్ వర్క్ చెయ్యం. మరి ఎలా వచ్చేస్తాయండి? చిలకొచ్చి చెప్పాలా? అరే దేవతా పక్షులు కొన్ని ఉంటాయి. దేవతా పక్షుల్లో చకోర పక్షి ఒకటి, చిలక ఒకటి, రామచిలక. కాబట్టి అది ట్రైనింగ్ ఇచ్చాడు, ఈ ఏలు పీకాడు, ఈ ఏలు చూపించాడు కాదు. వెళ్ళి చిలక జ్యోతిష్యం వాడి జాతకం వాడికే తెలిస్తే వాడు ఫుట్పాత్ మీద ఎందుకు ఉంటాడంటున్నా. ఒక్కొక్క చిలక జ్యోతిష్కుడు ప్రాపర్టీ చూడండి. వాడు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. మీకేం తెలుసు? కోయ జ్యోతిష్యం, కోయ రాజులు వీళ్ళు పెద్ద, ఇదొక పెద్ద అంటే చిన్న ఇది ఇస్తాను నీకు, మూలికిస్తా, నువ్వు చిన్న ఫ్రీ జ్యోతిష్యం అని పిలుస్తాడు. పిలిచి మూలికిస్తా, ఒక 500 పెట్టు. నా దగ్గర దొబ్బేశారు నేను చిన్నప్పుడు. ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలా, ఒక 100 కొట్టాలా, 1000 కొట్టాలా అని. మరి వీళ్ళంతా ఏమిటారా అంటే వీళ్ళు పొట్టగుట్టు కోసం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంటి? మరి ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఉపాసనా బలం ఉంటుంది కోయ వాళ్ళకి. అంటే వాడు అమ్మవారి యొక్క ఉపాసన, సోది చెప్పేవాళ్ళు, ఇదొక రకమైన జ్యోతిష్యం. ఇవన్నీ వచ్చేస్తాయి త్వరలో. ఇంకా యూట్యూబ్లో ఇంకా ఖాళీలు ఉన్నాయన్నమాట. సోది చెప్పేవాళ్ళు కూడా తీసుకురావాలి మనం. ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళ కూడా. కాబట్టి ఎరుకలాళ్ళు చెప్తారు సోది జ్యోతిష్యాన్ని. అంటే ఆత్మని గుచ్చేసి, వెళ్ళి ముళ్ళు గుచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆడవాళ్ళు కన్యను, ఈ పెద్ద మనిషి అవ్వకముందు ఒక పసర దొరుకుతుంది. ఆ పసరతో పాటు పంది రక్తాన్ని తీసుకొని తాగేస్తారు. ఆ అమ్మవారు ఎవరండి? గ్రామదేవత. గండి మైసమ్మ, కట్టా మైసమ్మ ఇలా అంటున్నారు కదా, అలాగా అడవుల్లో ఉండేటటువంటి ఒక దేవత. ఏ దేవత అయినా గ్రామదేవత. ఓకే. అందువలన వాక్ ఇస్తుంది వాళ్ళకి.
వాళ్ళు సోది చెబుతామమ్మ సోది అని చెప్పి, ఇదిగో నీ ఆత్మ నీ నుంచి పుట్టినాడు, 4వ వాడు చనిపోయాడమ్మా, ఎన్నోవాడమ్మా అని, ఇదిగో 1, 2, 3 అని ఇలా ముట్టిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే, వీళ్ళు పంపించినటువంటిది, మీ చచ్చిపోయిన మీ ఇంట్లో మీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, వాడిని ఆ సోద అడుగుతారు కదా, వెళ్ళి గుచ్చుద్ది అనమాట. ఆత్మను గుచ్చి పితృలోకం నుంచి తీసుకొచ్చి వాడు వాక్కురూపల సామే బసత చిప్పాగ్రే బ్రహ్మరూప సరస్వతి. సరస్వతి ఆ అమ్మవారు వాణి అయి నోటి మీదకి వచ్చి చెప్పుద్ది అనమాట. అలాగా ఒకడు ఫోన్ చేశాడు నాకు, నా శిష్యుడు, గురుగారు మీరు విచిత్రంగా చెప్తారండి చక్కగా, అందుకని మాకు చాలా వినసొంపుగా ఉందండి. నేను విచిత్రం నేను చెప్పడం కాదు, విచిత్రమైన సైన్సులు అవి, జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా. కాబట్టి ఇక హస్త సాముద్రికాలు ఏళ్ళే ఒక స్టూడెంట్ అడుగుద్ది నన్ను, గురుగారు అందరూ ఇలా ముడుచుకునే పడతారు కదండి, అందువల్ల మరి ఇలాగ ఏర్పడ్డాయి అంటే, మరి ఇవన్నీ ఒకడికి ఒక్కో రకంగా ఎందుకు ఏర్పడతాయి? ఇప్పుడు నాకు ఇదిగో ఇలాగ కిందకు వచ్చింది, అందరికీ నేను హెల్ప్లు చెప్తా. ఒకడు ఎలా ఉంటాడు, అది కఠినాత్మకుడు అవుతాడు. ఎందుకు అంటే సాముద్రిక శాస్త్రం కరెక్ట్. మరి ఇక గవ్వలు, ప్రశ్నాచక్రం, ఇవన్నీ కరెక్ట్లే. ఇవన్నీ కూడా అయితే పరిమితి ఉండాలి. చెప్పేవాడిని బట్టి, చెప్పేటటువంటి విధానాన్ని బట్టి, మీరు అడిగేటటువంటి గురు సేవ చేసుకోవాలా, మీరు ధర్మం ఉండాలి మీ దగ్గర. అప్పుడు ఆ జ్యోతిష్యమ్మ తల్లి, చదువుల సరస్వతి ఎలాగుంటో జ్యోతిష్యానికి కూడా ఒక సరస్వతి ఉంటుంది, ఆ తల్లి ఉంటుంది. ఆ తల్లి ఆవహించి చక్కగా నాలిక మీద కూర్చొని చెప్పుద్ది అనమాట. ఇవన్నీ లేకుండా ఇది తప్పండి, అది తప్పండి, ఇది రైట్ అండి, అది రైట్ అండి ఇలా చెప్తే కుదరదు. కాబట్టి జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా అది ఏ రంగమైనా ఏదైనా సరే 100కు 100% కరెక్ట్. అయితే శాస్త్రీయంగా ఉండేటటువంటిది మన గ్రహాలు, గ్రహస్థితులను బట్టి ఋషులు ఇచ్చారు. కాబట్టి అది 100% ఈ రాశి ఫలాలు, లగ్న చక్రాలు ఇవన్నీ 100% వస్తాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక క్లియర్గా ఉండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండి, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పుడితే ఇంచుమించు 100%. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. మా గురువు గారి పేరు, అరే మీ గురువుల పేర్లే మీకు తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో జాతకాలు చెప్పేవాళ్ళకి నా గురువు పేరు నేను చెప్తున్నాను, మధుర కృష్ణమూర్తి శాస్త్రి. ఆల్ ఇండియా సెల్యూట్ కొడద్ది. ఇప్పుడు 95 సంవత్సరాలు దాటిపోయి వైజాగ్లో ఉన్నారు మా గురువుగారు. మా జాతకం చూసినప్పుడు ఏమనేవాడు, గురుగారు మా గురుమహాదశ జరుగుతుంది బాగుంటుందా అండి అంటే, ఏం బాగుండదు. శనిమాదశ అండి తర్వాత అండి, అది కూడా బాగుండదండి. మరి నేను ఎలా బతకాలి గురువుగారు అని అడిగేవాళ్ళం. ప్రేమగా చెప్పేవాడు ఆయన, ఉపాసన చేయ ముందు అని. మరి చల్లా రామగణపతి శాస్త్రి గారు, ఇద్దరు అన్నదమ్ములు, రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర. అందరికీ తెలిసి ఇవన్నీ, వాళ్ళు స్కాలర్స్, తెలుగు మాస్టర్లు వాళ్ళు. అటువంటి స్కాలర్స్ ఏరు ఇప్పుడు, చెప్పే నకిలీగాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, పాడు తెలియదు. మోహన్ పబ్లికేషన్స్ పుస్తకాలు నిండా రూమ్ అంతా మాదే. గొల్లపూడి సన్స్ వీరస్వామి, రాంబాబు వీళ్ళంతా కూడా. మరి ఆ పుస్తకాలన్నీ చిన్నప్పటి నుంచి చదివి ఒక్క రూల్ అడుగుతారు, మరి చెప్పండి. రవి బుధ శుక్రులు సింహరాశిలో కలిశారు, శని చూస్తున్నాడు, ఒక రూల్ ఉంటుంది. రవి బుధ శుక్రులు కుంభరాశిలో కలిశారు, శని మీకు మీనరాశిలో నుంచి చూస్తున్నాడు. కమాన్ చెప్పండి. ఏదో రకంగా ఇన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట. సో అది చెప్పగలిగేటటువంటి దమ్ము ఉన్నప్పుడు డిగ్రీస్ని తీసుకోవాలా. నేను అనేకమైన ఇంటర్వ్యూస్లో నేను చెప్తున్నాను, క్లియర్గా చూసుకోండి, గూగుల్ కొట్టండి, మీకు ఈ యొక్క ఆస్ట్రానమీలో చక్కగా ఈ కుజుడి యొక్క వేగము, లేకపోతే గురు యొక్క వేగము, స్పీడ్ చూడండి, 0/1/5 వస్తుంది. దీని యూనిట్స్ ఏంటో చెప్పండి అన్నాను. చెప్పి క్వశ్చన్ అడిగి ఛాలెంజ్ చేశాను. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి జ్యోతిష్కుల్లో ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం మనం. కాబట్టి ఆ గ్రహ వాటిని అవి చెప్పండి. చెప్పినప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు మీరు జ్యోతిష్కాలు, జాతకాలు చెబుతారు కానీ. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా కరెక్ట్. టారో రీడింగ్ ప్యాకలు ఇలా వేస్తాం. టారో రీడింగ్ అంటే ఇలాగ లాటరీగా మనం ప్యాక, మీరు ఆడతారు కదా, క్వీన్ వచ్చిందా, కింగ్ వచ్చిందా, అలాగా చెప్పేవి ఇవన్నీ కూడా ఒక 60% వరకు కూడా మనకి చక్కగా టాలీ అవుతాయి, సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం 12 రాశులు ఈ అన్నిటిని మిక్స్ చేసి నేను చెప్తున్నాను. ఈ 12 రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి ఈ హస్త సాముద్రికము, కోయి జ్యోతిష్యము, చిలక జ్యోతిష్యము, తర్వాత ఈ యొక్క టారో రీడింగ్, ఇవన్నీ కూడా మిళితం చేసి మనకి రాశి ఫలాలు, చక్రాలు, లగ్నాలు ఇవన్నీ మిళితం చేసి చూడగా మనకేమొస్తుందండి, కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. లాభగురుడు ఉన్నాడు. అష్టమ శని ఉండడం వల్ల కొన్ని పనులు 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
అలాగే లాభంలో వీడిని తీసుకెళ్ళి అడవిలో పడేసిన బ్రహ్మాండంగా పనులన్నీ చకచకా చేసుకొస్తాడు. ఇక డబ్బుల పరంగా అస్సలు మీకు తిరుగులేదనమాట. మరి ముసలి తల్లిదండ్రులని బ్రహ్మాండంగా చూసుకొని వాళ్ళని సుఖ సంతోషాలతో ఉంచుతారు. కాబట్టి కోడల్ని, అత్తగారుల్ని అందరినీ కూడా వీళ్ళు లైన్లో పెట్టుకోగలుగుతారనమాట. కాబట్టి ముఖ్యంగా అత్తగారు చెప్పినట్టు ఈ కర్కాటక రాశి వాళ్ళు వింటారు. ఇంతవరకు కొట్టుకు చస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అత్త కోడల్లో అత్త అల్లుళ్ళు ఇప్పుడు మంచి ఆప్యాయంగా మారిపోతారనమాట, మామగారు ఏర్చపడే అంత విధంగా. కాబట్టి ఈ యొక్క చక్కగా అందరూ అలాగే ఉండాలా, అన్యోన్యంగా బ్రహ్మాండంగా చేసుకోండి. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జీతబత్యాలు బాగా పెరిగిపోతాయి, ఖర్చులు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అసలు కూడికలు తీసివేతలు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కర్కాటక రాశి వాళ్ళు ఎవరున్నాయో 10,000 50,000 కలిపి 60,000 అన్న విషయం కూడా మర్చిపోయి అంత బ్రహ్మాండంగా చదువుతారనమాట వీళ్ళు. అంటే చదవచ్చు, లెక్కలొచ్చు, మీరు ఫాస్ట్, కానీ నిర్లక్ష్యం, దృష్టి ఎక్కడో ఉంటుంది, బుర్ర ఎక్కడో ఉంటుంది. ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి బుర్ర పని చేయకుండా ఈ శనీశ్వరుడు చేస్తాడు. ఇక ఫోన్లు పట్టుకొని సోదులు కొట్టుకోవడము, విద్యార్థులే కాదు ఇంట్లో ఉన్న గృహిణులు కూడా ఇంట్లో పనులు చేసుకోలేరా మీరు? లేకపోతే ఈ కారులో వెళ్ళేటప్పుడు డ్రైవింగ్లు అవసరమా? వీళ్ళందరికీ కర్కాటక రాశి వాళ్ళకి ఏమవుతుందో తెలుసా? కార్ డ్రైవ్ చేసుకుంటూ స్టైల్గా ఫోన్లు పట్టుకొని మాట్లాడేటటువంటి వాళ్ళకి యాక్సిడెంట్లు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఇర్రిపేరబుల్ నష్టం, జాగ్రత్తగా చూసుకోండి. మరి చెప్పడం మాత్రం మన బాధ్యత. అలాగే చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. అండ్ తడి వ్యాపారము, పొడి వ్యాపారము, ఇదేమిటండి బాబు ఈ తడి పొడి మున్సిపాలిటీ చెత్తలాగా తడి చెత్త పొడి చెత్త అనుకుంటున్నారా? అంటే వైన్ షాప్, పాల షాప్, వాటర్ షాప్, ఇలాంటివన్నీ తడి అనమాట. పొడి కిరాణా షాపు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టలు ఆపడం, బట్టల బిజినెస్, ఇవన్నీ కూడా. అండ్ ఇటువంటి బిజినెస్లు అన్నీ కూడా వీళ్ళకి రాణించడం అనేటటువంటివి జరుగుతాయి. మరి చక్కగా ఫారిన్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడం జరుగుతాయి. ఫారిన్ విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి క్షురకర్మలు అండ్ చెవు పోగులు కుట్టించుకోవడాలు, క్షురకర్మలు ఇవన్నీ కూడా ఈ నెలలో చేయడం అనేటటువంటివి జరుగుతాయి. చక్కటి ఆలోచనలు గ్రూప్ డిస్కషన్ లాగా చేసుకుంటారు కుటుంబంలో మొత్తం అందరూ కూర్చొని. మరి ఈ యొక్క మ్యాటర్ చూస్తే ఏముండదు అనమాట. అంటే వృధా ప్రయాస, వృధా టైం పాస్ ఎక్కువ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు, మీడియా రంగంలో వాళ్ళు అందరూ కూడా సంతోషపడడానికి, ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మిమ్మల్ని ఈ కెమెరాల ముందు మాట్లాడేటటువంటి పంతులు గారులు ఈ మధ్యకాలంలో మంచి ట్రిమ్గా తయారైపోవడం, మంచి డ్రెస్సులు వేసుకొచ్చడం, మంచిగా బ్రహ్మాండంగా ఈ కండువాలు వేసుకొచ్చడం, ఒకడికే జ్యోతిష్యం రాదనమాట. స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చదివేసేయడం. వీళ్ళకి తగ్గట్టుగానే ఈ ప్రేక్షకులు కూడా అలాగే తయారయ్యారనమాట. వాడు అని లేదు, యూట్యూబ్లో వచ్చే ప్రతి ఒక్కడికి ఫోన్ చేసేసి ఫ్రీగా జ్యోతిష్యాలు చెప్పించేసుకోవాలి, రూపాయి ఖర్చు అవ్వకూడదు. కాబట్టి ఈ విధానమైనటువంటి అన్నీ కూడా రాహు వల్ల వస్తాయి. దురాశ దుఃఖమునకు చేటు అన్నారు. కాబట్టి రాహు మిమ్మల్ని దుఃఖంలోకి తోసేస్తున్నాడు అనేటటువంటి విషయం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులు ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దురా అని ఎప్పుడు పిల్లలకి చెప్పరు. కానీ వాళ్ళ అనుభవంతో, ఎందుకంటే వాళ్ళు లవ్ చేసినప్పుడు అవతల మరి వాళ్ళ మామగారులు ఎరగదీసేసి ఉంటారు వాళ్ళ బామ్మరుదులు. ఆ అనుభవంతో లవ్ మ్యారేజ్లు మనకు ఎందుకురా బాబు, గొడవలు ఎందుకురా అని తండ్రి చెప్తాడు. మరి వీడికి ఎక్కదగా వీడిని కూడా ఎరగొట్టేస్తే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత వీడి పిల్లలకు వీడి చెప్తాడు. కాబట్టి అనుభవంతో చెప్పేటటువంటి మీ తల్లిదండ్రులు మాట వినాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఇక ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి నేను లేకపోతే కంపెనీ లేదు అని బిల్డప్లు ఇస్తే ఏమవుతుందండి? ఆడు పీకేసి ఇంకోటి పెట్టుకుంటాడు. నువ్వు కంపెనీ పెట్టుకోలేవు, వేరే కంపెనీలోకి వెళ్ళలేవు. కాబట్టి ఈ రకంగా ఈ కేతువు మీకు దుఃఖాన్ని, మనోనిబ్బరతని దెబ్బతీస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క మీ పెద్దల మాటలు మీరంతా కూడా విన్నట్లయితే చక్కగా ఏసీల్లో కూర్చొని, ఏసీ పెట్టుకొని కూర్చొని హ్యాపీగా కూర్చున్నట్టుగా మీ జీవనం వెళుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శని కిలోంపావు, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క